సమాజంలో మనుషులు మనం అనుకుంటున్నట్టుగా ఏ పరిస్థితి బాగోలేదు. లోకమంతా ఎలాగుందని చెబుతున్నాడు తెలుసా దేవుడు? చెడిపోయి ఉన్నది అని చెబుతున్నాడండి. లోకం చెడిపోయి ఉన్నదని అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషులా బ్రతకడం లేదు, మనుషులు మానవత్వంతో బ్రతకడం లేదు, మనుషులు మృగాలుగా బ్రతుకుతున్నారు. పొరుగు దేశాలకి మన దేశం ఎలా కనిపిస్తుంది తెలుసండి? భారతదేశం అంటే గొప్పగా కనిపిస్తుంది తెలుసా? పొరుగు దేశాలకు మన దేశం అనేటప్పటికీ సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి ఒక మంచి దేశంగా మన దేశం కనిపిస్తుంది. కానీ ఆ మంచి దేశం అని నమ్మొచ్చినటువంటి ఇతర దేశాల్లో నడిచినటువంటి ఒక జంట వచ్చిందండి, భార్య భర్తలో బైక్ రైడ్ చేసుకుంటూను. ఆ బైక్ రైడ్ చేసుకుంటూ ప్రపంచ రికార్డు సంపాదిద్దాం అనుకుని అన్ని దేశాలు తిరిగి భారతదేశానికి వచ్చే సమయానికి చాలా సంతోషపడ్డారండి. అన్ని దేశాలు తిరిగి వచ్చాం, కానీ అన్ని దేశాల కన్నా ఈ దేశం చాలా భిన్నమైంది, ఎలాంటి వారినైనా ప్రేమతో ఆహ్వానించే దేశం ఇది అనుకుని వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టి అందరికీ తెలియజేశారండి. భారతదేశంలోనికి అడుగు పెట్టారు వాళ్ళిద్దరూను. చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు. భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు కదా మీరు, భారతదేశం గురించి మీరు ఏం చెప్పగలరంటే, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సహోదరులా చూస్తారండి మమ్మల్ని. వాళ్ళకి చాలా ప్రేమ అనురాగాలు, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అంటే చాలా ఇష్టం, పొరుగు వాడిని చాలా బాగా చూస్తారు వాళ్ళు. పక్క దేశాలకి మంచి పేరున్నది భారతదేశం అంటే అని వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు తీసి పెడితే ఆ వీడియోల్ని బట్టి ప్రతి ఒక్కరు మేరా భారత్ మహార్ అనుకుని ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద నినాదాలు తెలియజేశారు. ఇప్పుడు ఇంత గొప్పగా తయారు చేసి ఇంత గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు ఆ జంట అలా తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రానికి వెళ్ళారండి. ఆ రాష్ట్రానికి వెళుతున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆ భార్య భర్తలిద్దరినీ కొంతమంది దుండగులు పట్టుకున్నారట. కొంతమంది భర్తని కొట్టారట. భార్య మీద ఇంచుమించు 9 మందో 8 మందోనండి పైశాచికంగా ఆమెని పాడు చేసి తుప్పల్లోకి ఇసిరిసి వచ్చారంటండి. ఎక్కడ జరిగింది అనుకున్నారు? ఇది మన భారతదేశంలో. వాళ్ళు ఏమని వచ్చారో తెలుసా? నమ్మొచ్చారు. వాళ్ళు మనుషులు మంచోళ్ళు అనుకున్నారు, పైకి కనబడుతుందంతా మంచి అనుకున్నారు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మంచి అనుకున్నారు, అందరూ ఇలాగే బాగా మాట్లాడతారేమనుకున్నారు. ఆ రోజు వాళ్ళు ఆగుతున్నప్పుడు వాళ్ళ పరిస్థితిని బట్టి ఏ రూట్కి వెళ్తే బాగుంటుంది అనుకుని కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు వాళ్ళు మంచోళ్ళే అనుకుని అన్నీ అడిగారు. వాళ్ళతో పాటు ఫోటోలు దిగారు, అన్నీ చేశారు. కానీ వీళ్ళు నమ్మారు వీళ్ళ మంచోళ్ళు కదా అనుకుని. కానీ మృగాలుగా ఉన్నారనే విషయం వాళ్ళకి తెలియదు. ఆ మృగాలు ఏం చేయరు తెలుసా? ఎంటదోలు పట్టుకుని తన భర్తని కొట్టి పక్కన పెట్టేసి తన భర్త 2 చేతులు పట్టుకుని తన భార్యను అలా పాడు చేస్తుంటే చూసి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఏడుస్తూ కూర్చుని పోయింటాయి. చాలా దారుణంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇది మన దేశ పరిస్థితి అనుకుని తిడతా ఉంటుంటే ఆమె ఏడుస్తూ వచ్చిందండి. నిజంగాను నేను ఏడవడానికి ఎంత కుమిలిపోవడానికి గల కారణం ఏంటి?